చూడండి, ఆదికాండము 26వ అధ్యాయం 12వ వాక్యం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనములు వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఆ మనుషుడు ఏమైంట? గొప్పవాడాయెను. ఎవరు ఆశీర్వదిస్తారంట? దేవుడు. ఎప్పుడు ఆశీర్వదించాడు? పరిస్థితులు అనుకూలంగా లేవు, ప్రతికూల పరిస్థితుల్లో ఆ దేశమంతా కరువు ఉంది. ఉందా లేదా? 26వ అధ్యాయం. నువ్వు నా మాట వింటే ఇస్సాకు, నేను నిన్ను ఏం చేస్తాను? దేవుడు కండిషన్ పెట్టాడు ఇస్సాకి, నువ్వు ఈ దేశంలో ఉండు, నేను చెప్పినట్టు మాటను నువ్వు ఉంటే నేను ఏం చేస్తాను? ఎక్కడైతే కరువు వచ్చిందో, ఎక్కడైతే కష్టాలు వచ్చాయో, నేను నిన్ను అక్కడ ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను అంటాడు. ఎవరితోటి? ఇస్సాకుతో. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా వినడా లేదా? వింటే ఆ దేశంలో ఏముంది? కరువు, పొలాలు లేవు, పొలాలు ఎండిపోయిన పొలాలు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు ఏం వేశాడంట? విత్తనం వేసి, అంటే వ్యవసాయదారుడుగా కనబడుతున్నాడు. ఇక్కడ మనం